దానికి వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఇరాక్ లోకి ఏమీ తేడలేదు. అమెరికా చెప్పేది ఒకటి చేసేది. వాళ్ళు ఏం చెప్పారో తప్పకుండా నమ్మకూడదు. వాళ్ళు ఏం చెప్తే ఫస్ట్ నమ్మకూడదు. దానికి కారణమే కాదు, వీళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆయిల్ ని కట్ చేయదలుచుకున్నారు. ఇరాన్ మీద ఆంక్షలు విధించారు, రష్యా మీద ఆంక్షలు విధించారు, వెనెజువేలా మీద ఆంక్షలు విధించారు. ఇప్పుడు లేటెస్ట్ గా నైజీరియా మీద యాక్షన్ తీసుకోబోతున్నాను అంటున్నాడు. కానీ నైజీరియా ఏం చెప్తున్నాడు? క్రిస్టియన్స్ అంటున్నాడు. క్రిస్టియన్స్ ని ముస్లిమ్స్ చంపుతున్నారు కాబట్టి నేను యాక్షన్ తీసుకుంటాను అంటున్నాడు. ఆయిల్ ప్రొడ్యూసింగ్ మేజర్ దేశాలన్నింటినీ కూడాను వాళ్ళు కట్ చేసేస్తున్నారు. నెక్స్ట్ అటాక్ మనకు వెస్ట్ ఏషియా మీద ఉండబోతుంది. వెస్ట్ ఏషియా ఇప్పుడు డైరెక్ట్ కట్ చేస్తే కనుక దానికి ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఈ ఖమేనీ లాంటి వాళ్ళని, ఈ ప్రాక్సీలని వీళ్ళే పెట్టి పోషిస్తారు. హమాస్ నాశనం అవ్వకూడదు అని కోరుకుంటుంది అమెరికా. హమాస్ సర్వనాశనం అయితే కనుక అమెరికా నష్టపోతుంది. జో బైడెన్ హయాంలో మనకు ఆ డీప్ స్టేట్ ఏం చేసిందో మనం చూసాం. వీళ్ళు కంప్లీట్ గా బెంజమిన్ నెతన్యాహు వ్యతిరేకంగా వాళ్ళ నెరేటివ్ అంతా ఉండింది. 2-3 షిప్మెంట్స్ ఆపేశారు వీళ్ళకి ఆయుధ సామాగ్రి. సో అటువంటి పరిస్థితి. అలాగే మనకు ఈ మిగతా ఇరానియన్ ప్రాక్సీస్ ఏవైతే ఉన్నాయో అవి ఉండాలి, నాశనం అవ్వకూడదు, అప్పుడప్పుడు ఇబ్బంది పెడుతుంది. దాంతో వీళ్ళందరూ కూడా అమెరికా చెప్పు చేతుల్లో ఉంటారు. అది వాళ్ళ నెరేటివ్. కాబట్టి ఒక క్రమేపీ కట్ చేసుకుంటూ వచ్చి నెక్స్ట్ దీని మీద పడతారు. వెస్ట్ ఏషియా మీద కూడా ఇక్కడ కూడా ఏదో చేస్తారు. చేసిన తర్వాత అమెరికా విల్ బికమ్ ద సోల్ సప్లయర్ ఆఫ్ ఆయిల్ అండ్ గ్యాస్. అమెరికా తప్ప ఇంకెవరు ఉండదు. మనం రష్యా నుంచి మనకు జర్మనీకి వెళ్తున్నటువంటి నార్త్ స్ట్రీమ్ పైప్ లైన్ ఉండేది. అది 3-4 ఏళ్ల క్రితం మనకు ఈ యుద్ధం, యుక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత పేలిపోయింది. పేలిస్తే ఫస్ట్